నేను ప్రతిరోజు కూడా మా పార్టీకి యాడ్ డ్యామేజ్ జరుగుతూ ఉన్నా, నేను అక్కడ ఉంటా, మీకు అందరికీ తెలిసిన విషయమే, నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు రాష్ట్ర ప్రజానీకానికి అందరూ కూడా. అదేవిధంగా చూసుకుంటే పిఠాపురం అనేది ఇప్పుడు ఒక సెన్సేషనల్గా మారిపోయింది. ఎందుకంటే పిఠాపురంలో మా పార్టీ తరఫున గీతా గారు ఉన్నారు, అదేవిధంగా జనసేన తెలుగుదేశం కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, సరే పవన్ కళ్యాణ్ గారికి గీతా గారికి ఏంది కథ, ఏంది ఎవరు గెలుస్తారు, ఏంది మెహర్బానీ ఏంది అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే మనం ఖచ్చితంగా అయితే చేద్దాం. పోతే వంగా గీతని గెలిపించుకునేదానికి మా పార్టీ సకల ప్రయత్నాలు అయితే చేసినాము. 400-500 కోట్ల రూపాయలు చల్లినాము, కొన్నాము ఓటర్లని, 40,000 50,000 ఓట్లు మెజారిటీ వస్తుంది మా వంగా గీతాకి అని మేమైతే అనుకున్నాము. అదేవిధంగా వర్మ గారు ఉన్నారు ఆడ టీడీపీ, వర్మ గారు జనసేన ఇద్దరు కలుసుకొని ఇద్దరు ఏకమై తెలుగుదేశం ఓటింగు జనసేన ఓటింగు రెండు కలిసి ముందుకు పోయినప్పటికీ మా కాడ డ్యామేజ్ జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా జగనన్న ఖచ్చితంగా పిఠాపురంలో మనం కొట్టాలనేదే లక్ష్యంగా పెట్టుకొని 400-500 కోట్ల రూపాయలు చల్లినాడు, నేలపాలు చేసినాడు, కొన్నాడు ఓట్లు. కొన్నప్పటికీ వీళ్ళు ఏం చేసినారు, తెలుగుదేశం వాళ్ళు జనసేన అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఏకమై వాళ్ళల్లో వాళ్ళకు ఎటువంటి తారతమ్యాలు లేకుండా వాళ్ళిద్దరూ సిండికేట్ అయ్యి, అంటే ఉమ్మడే కదా, వీళ్ళిద్దరూ ఉమ్మడిగానే ప్రచారానికి పోవటం చేయటం అన్నీ చేయటంతో మా వంగా గీత ఎవరైతే ఉన్నారో ఏమా జగనన్న కాడికి పోయి ఏడ్చటము, ఇంకా నేను బతకనంటాము, నేను పోతానంటాము, నేను పిఠాపురం బిడ్డనంటాము, ఇంకా రకరకాలైనటువంటి మాట్లాడటం అయితే జరిగింది. మాట్లాడినప్పటికీ మా పార్టీకి ఓట్లేస్తారంటే ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 45,000 ఓట్ల నుంచి 65,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతా ఉన్నాడు. 45,000 నుంచి 65,000 ఓట్ల మధ్యన జనసేన అభ్యర్థి అయినటువంటి పవన్ కళ్యాణ్, ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పవన్ కళ్యాణ్, జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు గెలవబోతా ఉన్నారు. మా పార్టీలో మేము ఎంత చిల్లరల చల్లినా ఎంత కొన్నా మా దగ్గర డబ్బు తీసుకొని మా దగ్గర మందు దాకా కూడా మళ్ళా కూడా జనసేనకే ఓట్లేసినటువంటి పరిస్థితి ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో అయితే కనపడతా ఉన్నదని నేను ఒకసారి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా చూసుకుంటే ఏనాడైనా సరే జగన్మోహన్ రెడ్డి పిఠాపురం పోయి ఏనాడైనా సరే ఒక్కరోజైనా ఈ 5 సంవత్సరాల నుంచి మా జగనన్న పిఠాపురం పోయి మాట్లాడినాడా? మాట్లాడలా. రాష్ట్రంలో ఉండేటువంటి నాయకులు, రాష్ట్రంలో ఉండేటువంటి మంత్రివర్గం అందరినీ, మంది మార్బలాన్ని అందరినీ కూడా పిఠాపురంలో దించినాడు. ఎందుకు? మా వంగా గీత గెలవాలా, పవన్ కళ్యాణ్ ఓడిపోవాలా అనేదే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అదేవిధంగా పులివెందుల నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎవడు వచ్చాడో తెలియదు అని చెప్పి 100 మంది మనుషులను పులివెందుల నుంచి 100 మంది రౌడీలను పిఠాపురంలో దించినాడు మా జగనన్న. అది మా పార్టీ ఘనత, అది మా పార్టీ చరిత్ర. సో ఏది ఏమైనప్పటికీ మేము 100 మందినే కాదు 1000 మందినైనా దించుతాము. పిఠాపురం ఎత్తిపోతల పథకం కింద ఎత్తిపోయింది. పవన్ కళ్యాణ్ గారు 45,000 నుంచి 65,000 ఓట్ల మధ్యన గెలవబోతా ఉన్నాడని తెలియజేసుకుంటా ఉన్నా. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం.